సో మీరు చేసేటటువంటి ఏ కాన్ఫిగరేషన్ అయినా అవ్వచ్చండి, ప్రాపర్గా మీరు ఒక ఎక్సెల్ షీట్ అనేది మెయింటైన్ చేయండి. ఏదైనా అవ్వచ్చండి, కంప్లీట్గా ఏదైనా అవ్వచ్చండి. ప్రతి దానికి కూడా ఒక ఎక్సెల్ షీట్ లేకపోతే ఎక్సెల్ ఫార్మెట్ అనేది ఓపెన్ చేయండి. అది మీరు చాప్టర్ వైజ్ అవ్వచ్చు, లేకపోతే ఒకే షీట్ అయినా అవ్వచ్చు. సో మనం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ చేసాం, గ్లోబల్ సెట్టింగ్కి ఇంకో షీట్ తీసుకోవచ్చు, లేదంటే మీ ఇష్టం ఎట్లయినా తీసుకోండి. సో ఇక్కడ ఏం చేస్తున్నాము, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ఇక్కడ మామూలు కంపెనీ కోడ్ వైజ్, సారీ ఎగ్జాంపుల్ కంపెనీ కోడ్ అనేది ఒకటి తీస్తున్నారు. ఆయన కంపెనీ కోడ్ అనేది కంపెనీ కోడ్ ఇండియా కాదు కదా, మీ కంపెనీ కోడ్ ఇవ్వాలి పైన. యాక్చువల్గా అయితే ఇండియాని ఇచ్చారు. సో మీ కంపెనీ కోడ్ అనేది ఒకటి తీసుకున్నారు మీరు, కోడ్ అనేది మీ కంపెనీ కోడ్. తర్వాత మీరు అవన్నీ ఒక ఆర్డర్లో పెట్టచ్చు ప్రాపర్గా, అవన్నీ సెలెక్ట్ చేసుకుని పైన అవన్నీ పైన చూడండి, అవన్నీ సెట్ చేసుకోవచ్చు ప్రాపర్గా, నీట్గా వస్తాయి అవన్నీ కూడా. అలా చేయండి, నీట్గా ఉంటుంది. ఓకే, లేదంటే మీరు టీ కోడ్ కూడా ఒక బాక్స్ పెట్టుకోవచ్చు సపరేట్గా. ఇప్పుడు యాక్చువల్గా కంపెనీ కోడ్కి ఒక బాక్స్ పెట్టారు కదా, టీ కోడ్ కూడా ఒక బాక్స్ పెట్టండి, ఇంకా నీట్గా ఉంటుంది. లైన్ అలా తీసుకోవచ్చు. టీఆర్ బదులు టీఆర్ ఉంది కదా, అక్కడ టీ కోడ్ లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి, ఇక్కడ కాదు, అక్కడ బాగోదు, లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి. వెయిట్ తర్వాత చూద్దాం, వదిలేండి, లీవ్ ఇట్. సో టీఆర్ నెంబర్ అన్నారు, ఇక్కడ టీఆర్ నెంబర్ ఏదైతే అది ఇవ్వాలి. ఎగ్జాంపుల్ ఎక్స్ ఏదైనా ఇచ్చేయండి, 1 2 3 4. సో మీరు టీఆర్ జనరేట్ చేస్తారు, రియల్ టైంలో టీఆర్ జనరేట్ చేస్తారు కాబట్టి టీఆర్ కూడా మెయింటైన్ చేయాలి. ఎందుకంటే మీరు దేని మీద ఏ టీఆర్ జనరేట్ చేస్తారనేది ఎవరికి తెలియదండి. కింద అన్ని సేమ్ యాసిడ్ ఇచ్చేయండి. సో మీరు టీఆర్ కొత్తగా క్రియేట్ చేస్తారు. టీఆర్ అంటే తెలుసు కదా మీకు, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటారు. మీరు ఏదైతే టీఆర్ క్రియేట్ చేస్తారో ఆ టీఆర్ నెంబర్ కూడా ప్రాపర్గా ఆర్డర్లో ఇచ్చేయండి కింద వరకు. దేనికి ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ కోడ్ క్రియేట్ చేశారు, ఏ టీఆర్ ఇచ్చేసారు, లేకపోతే కంపెనీ క్రియేట్ చేశారు, ఏ టీఆర్ ఇచ్చారు. సో టీఆర్ కూడా మెయింటైన్ చేయాలండి, నెంబర్ 1. నెంబర్ 2 తర్వాత మీరు ఏం చేయాలంటే ఈసీసీ టు S/4HANA ఒకటి పెట్టుకోండి. ఈసీసీ టు S/4HANA ఇంకొక లైన్ తీసుకోండి, ఈసీసీ టు S/4HANA. అంటే ఏమైనా చేంజెస్ ఏమైనా ఉన్నాయా, ఈసీసీకి S/4HANAకి ఏమైనా చేంజెస్ ఉన్నాయా అనేది కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇప్పటి వరకు మనం చేసిన వాటిలో చేంజెస్ ఏమీ లేవండి, బట్ వెరీ స్మాల్ చేంజెస్, బట్ అవి మీరు ఐడెంటిఫై చేసేస్తారు ఈజీగా. సో అన్నిటికీ నో అని పెట్టుకోండి. ప్రతి టీ కోడ్కి చేంజెస్ ఏమైనా ఉన్నాయా, అన్నిటికీ దేనికి లేవు. ఇప్పటివరకు మనం చాలా కాన్ఫిగరేషన్ చేసాం. ఈసీసీకి S/4HANAకి చేంజెస్ ఏం లేవండి, నో అన్నిటికీ నో పెట్టేసుకోండి. సో ఇట్లా మీరు ఇది కూడా మెయింటైన్ చేస్తే మీకు ఒక ఐడియా ఉంటుంది. ఏదైనా చేంజెస్ ఉంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ఏ టీ కోడ్, ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి, ఏ కంపెనీ కోడ్కి ఏ టీ కోడ్ వాడారు, ఫస్ట్ టీ కోడ్ ఏం వాడారు, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ టీ కోడ్ ఏం వాడారు, తర్వాత కంపెనీ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏం క్రియేట్ చేశారు, కంపెనీ కోడ్ ఏం క్రియేట్ చేస్తారు, ఇవన్నీ ప్రాపర్గా వస్తాయి. తర్వాత నంబర్ ఏ నంబర్ అవన్నీ క్రియేట్ చేశారు, అవన్నీ వస్తాయి ప్రాపర్గా. తర్వాత ఈసీసీకి S/4HANAకి ఏమైనా చేంజెస్ ఉన్నాయి, ఇక్కడ ఎక్కడ కూడా చేంజెస్ లేవు కాబట్టి నో అని పెట్టుకున్నారు. సో ఇట్లా ప్రాపర్గా ఒక సిస్టమ్ అనేది మెయింటైన్ చేయండి. మీరు ఎక్సెల్ షీట్ అనేది మెయింటైన్ చేస్తుంటే మీకు రియల్ టైంలో ఎక్సెల్ షీట్లో ఎక్కువ మనకు వర్క్ ఉంటుంది కాబట్టి మీకు కూడా ఒక ప్రాపర్ ఐడియా ఉంటుందండి. ఓకేనా, రైట్. సో ఇది ఈరోజు సెషన్ అండి. రేపు మాత్రం మళ్ళీ మనం నెక్స్ట్ కాన్ఫిగరేషన్స్ చేద్దామండి. రేపు డాక్యుమెంట్ పోస్ట్ చేద్దాం. రేపు సేమ్ 9 o'clockకి జాయిన్ అవ్వండి. అండ్ క్లాస్ 9కి స్టార్ట్ అవుతుంది. మీరందరూ కూడా అట్లీస్ట్ బిఫోర్ 5 to 10 minutes ముందే జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఒకేసారి జాయిన్ అవుతే మనకి గ్రూప్ అంతా కూడా హ్యాంగ్ అయిపోతుంది కదా. ఒక 10 to 15 minutes బిఫోర్ జాయిన్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్, గుడ్ నైట్.